ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగారావు తిరుపతన్నను మూడవ రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. భుజంగారావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో రాజకీయ నాయకులను త్వరలోనే విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తిరుపతన్న, భుజంగారావు వాడిన కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అధికారులు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు విచారణలో ఇద్దరు తెలిపినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులను గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు బీఆర్ఎస్ వాడుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? ట్యాపింగ్ కేసులో నిందితులుగా పురువైన ఎస్ఐబి మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ విచారణలో భాగంగా మొన్న 2 రోజుల పాటు కస్టడీ విచారణ జరిగింది. ఇక ఇవాళ 3వ రోజు కస్టడీ విచారణను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. బంజారాహిల్స్ పిఎస్లోనే కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అలాగే ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ అందరూ కూడా బంజారాహిల్స్ పిఎస్కు చేరుకోవడం జరిగింది. ఇక 3వ రోజు కస్టడీ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ యొక్క కస్టడీ విచారణలో ముఖ్యంగా కూడా మొదటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం పైన అనేక ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ను కూడా ఇటు భుజంగరావు, తిరుపతన్న నుంచి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పటికే పలువురు ఇన్స్పెక్టర్లను, అలాగే నిన్న గట్టుమల్లను కూడా గట్టుమల్లును కూడా విచారించారు. సో ఇలా మరికొంతమంది వ్యక్తులను కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరోవైపు ఇందులో రాజకీయ నేతల యొక్క ప్రమేయం ఉన్నటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి వాళ్ళని కూడా కొంత లీగల్ అడ్వైస్ తీసుకొని మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా ఈ యొక్క విచారణలో భాగంగా వినిచినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితులుగా పురువైన కస్టడీ విచారణలో ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న నుంచి కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రణీత్రావు డివైస్లు ధ్వంసం చేసినటువంటి సమయంలో వీళ్ళ యొక్క పాత్రకు సంబంధించి, అలాగే మొదటి నుంచి జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా వీళ్ళ యొక్క ప్రమేయానికి సంబంధించి కూడా అనేక డీటెయిల్స్ను వీళ్ళు ఇప్పుడు పోలీసులు కస్టడీ విచారణలో భుజంగరావు, తిరుపతన్న నుంచి రాబడుతున్నారు. ఇక ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి టోటల్ యొక్క ఎపిసోడ్ అంతా కూడా కేవలం ప్రభాకర్రావు, అంటే గత ఎస్ఐబి చీఫ్ అయిన ప్రభాకర్రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము చేసినట్లు కూడా ఇటు భుజంగరావు, తిరుపతన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు ఏ నేతలను, అలాగే ఏ వ్యాపారవేత్తలను ప్రభావితం చేస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారన్నటువంటి డీటెయిల్స్ను కూడా ఇప్పుడు పూర్తిగా రాబడుతున్నారు. ఇక ఇవాళ 3వ రోజులో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరికొంతమంది సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని కూడా వీళ్ళు బయటపెట్టే అవకాశాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న ఇద్దరి ఫోన్లను కూడా ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. వాళ్ళు వాడినటువంటి కంప్యూటర్లు, అలాగే ఆ ఫోన్లలో వీళ్ళు గతంలో ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ చేశారో, ఎవరెవరితో ఆ కమ్యూనికేషన్ కాల్ కన్వర్జేషన్స్ చేశారో ఆ డేటా మొత్తాన్ని కూడా రీట్రైవ్ చేస్తున్నారు. రీట్రైవ్ చేసిన తర్వాత ఆ అటువంటి రీట్రైవ్ చేసినటువంటి డేటా ఆధారంగా కూడా మరికొంతమందిని దీనికి సంబంధించినటువంటి మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలా కొద్దిసేపటి క్రితమే 3వ రోజు ఆ కస్టడీ విచారణ స్టార్ట్ అయింది. ఈ కస్టడీ విచారణలో భాగంగా అనేక కీలక విషయాలను కూడా ఇవాళ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.